రేవంత్ రెడ్డి గారు 24 గంటలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని చెప్పి కేసీఆర్ గారు తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2005 సంవత్సరంలో ఇచ్చినటువంటి జీవో ఏదైతే బనకచెర్ల యొక్క కెనాల్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇచ్చిన జీవోను ఇప్పుడు దుమ్ము దులిపి ఆ కెనాల్ సామర్థ్యాన్ని 90,000 క్యూసెక్ల నుంచి 1,50,000 క్యూసెక్లకు పెంచుకోవడానికి పనులు చేపడుతుంది. లైనింగ్ పనులు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ను, బ్రాంచ్ కెనాల్ను మరియు పోతిడిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని, దాంతోపాటు గోదావరి బనకచెర్ల నుంచి లింక్ కెనాల్ ఏర్పాటు చేస్తున్నాం. 2 టీఎంసీ నీళ్ళు తీసుకొస్తున్నాం అంటారు. అంటే మొత్తం శ్రీశైలం రైట్ మెయిన్ కెనాలు, శ్రీశైలం బ్రాంచ్ కెనాలు, ఇప్పుడు గోదావరి బనకచెర్ల కెనాల్ కలిపి మొత్తం 18 టీఎంసీల నీటిని రోజు తరలించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు చేపడుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారు చేసిండ్రు, కేసీఆర్ గారు తిట్టడం కాకుండా ఇది ఎందుకు పనులు చేపడుతుంటే మీరు అడ్డుకుంటలేరు? గతంలో కేసీఆర్ గారు రాయలసీమ ఎత్తిపోతల పథకము మొదలు కాకముందుకే కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పిండ్రు. మీరు ఎందుకు ఆ చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే రాయలసీమ ప్రాజెక్ట్ ఏదైతే కడుతున్నారో ఇప్పుడు అలాగే వాళ్ళు ఏదైతే గోదావరి బనకచెర్ల స్కీమ్ అని చెప్తున్నారో అది గోదావరి నీళ్లు తీసుకొచ్చేదానికంటే కృష్ణానది నీటిని మొత్తం తరలించే విధంగా ప్రణాళికలు చేపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 150 టీఎంసీలతో బొల్లపల్లి రిజర్వాయర్ కడుతున్నారు. దాన్ని ఎక్కడ అనుసంధానం చేస్తున్నారు అంటే నాగార్జున సాగర్ కుడికాలువకు అనుసంధానం చేస్తున్నారు. అంటే గోదావరి నుంచి నీళ్ళు వస్తున్నాయా లేకపోతే సాగర్ కుడికాలం నుంచి వస్తున్న నీళ్ళు వస్తున్నాయా తెలియకుండా ఆ బొల్లపల్లి రిజర్వాయర్కి పోయిన తర్వాత అవి కృష్ణాకు వచ్చేటట్టు డైవర్ట్ చేస్తున్నారు. అంటే మొత్తానికి ఇక్కడ వాళ్ళు గోదావరిలో అయితే లిఫ్ట్ పెట్టుకోవాలి, కృష్ణాలో అయితే నాగార్జున నుంచి గ్రావిటీ వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలియకుండా వాళ్ళు తలాకిగా ఆ ప్రాజెక్ట్ కట్టుకుంటున్నారు. వీటిని అడ్డుకోకుండా అసెంబ్లీలో బయట అధికారిక మీటింగ్లో కేసీఆర్ గారు తిట్టడం మానేసి ఈ ప్రాజెక్టు గురించి ముందు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.